అందరికీ నమస్కారం అండి. అరుణాచలం యాత్ర ముగించుకున్నాము. 6 గంటల 40 నిమిషాలకి ఉదయం ట్రైన్ ఉంది అక్కడ తిరుపతికి. 11 గంటలకు వస్తుందన్నమాట తిరుపతి. తిరుపతిలో దిగి విష్ణు నివాసం బయలుదేరాము. విష్ణు నివాసం రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుందన్నమాట. తిరుపతిలో ఫ్రీగా తొందరగా దర్శనం కావాలంటే ఏం చేయాలి? తిరుపతిలో మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో అలిపిరి మెట్ల కాడ, తర్వాత విష్ణు నివాసం అంటే బస్ స్టాండ్ కాడ, తర్వాత రైల్వే స్టేషన్ పక్కన విష్ణు నివాసంలో 3 చోట్ల టోకెన్స్ ఇస్తారు. అది 3 గంటల కాడ నుంచి ఇస్తారు. ఈ టోకెన్ ఉన్న వాళ్ళకి 4 గంటలు 5 గంటల్లో దర్శనం అవుతుంది. ఇది కన్ఫామ్. శ్రీవారి మెట్ల మీద నడిచే వాళ్ళకి అలిపిరి మెట్ల కాడనే ఒక కౌంటర్ ఉంటుంది, స్పెషల్ కౌంటరు. అది వచ్చేసి అది కూడా మధ్యాహ్నం 3 గంటలకు ఇస్తారు. ఈ టోకెన్స్ అయిపోయేంత వరకు ఇస్తూనే ఉంటారు. పబ్లిక్ని బట్టి ఎప్పుడు అయిపోతాయో ఎప్పుడు ఉంటాయో తెలియదు, చెప్పలేము. ఒకప్పుడు అలిపిరి మెట్లలో నడిచే వాళ్ళకి, శ్రీవారి మెట్లలో నడిచే వాళ్ళకి ఒక వాల్యూ ఉండేది. ఒక లడ్డు ఎక్కువ ఇచ్చేవాళ్ళు. టోకెన్స్ మధ్యలో ఇచ్చేవాళ్ళు, మధ్యలో టోకెన్ మీద ఒక గుర్తు వేసేవాళ్ళు, ఆధార్ కార్డు ఉండేది. చాలా బాగుండేది అప్పుడు. ఇప్పుడు అవన్నీ ఏమీ లేకుండా తిరుపతిలో కింద 3 చోట్ల టోకెన్స్ ఇస్తున్నారు. 3 గంటల ప్రాంతంలో ఇస్తున్నారు. ఆ 3 గంటల ప్రాంతంలో ఖచ్చితంగా మనం టోకెన్ తీసుకోగలిగితే దర్శనం మాత్రం 4 గంటల్లో అవుతుంది. పొర్రపాటున టోకెన్ లేకుండా కూడా మనం దర్శనానికి వెళ్ళొచ్చు. కానీ 24 గంటలు ఈజీగా పడుతుంది పబ్లిక్ని బట్టి. టోకెన్ ఉన్న వాళ్ళకి, టోకెన్ లేని వాళ్ళకి అంత తేడా. ఇప్పుడు మీరు చూస్తున్నది విష్ణు నివాసం దగ్గర టోకెన్ దర్శనానికి క్యూ లైన్. ఇది కన్ఫామ్, ఖచ్చితంగా. ఈ క్యూ లైన్లో 3 గంటల కాడ నుంచి ఇస్తున్నారు మాకు. తిరుపతి దేవస్థానం వారు ఒకటి గమనించాలి. విష్ణు నివాసం కాడ నేను ఎప్పుడు కూడా ఇక్కడే తీసుకుంటాను టోకెను. ఇంతకుముందు నైట్ 9 గంటలకు ఇచ్చేది. చల్లగా ఉండేది వాతావరణం, చాలా శుభ్రంగా చల్లగా, అంటే చలిగాలి తోలుతూ చల్లగాలి తోలుతూ టోకెన్ తీసుకునేది, చాలా బాగుండేది. కానీ ఇప్పుడు వచ్చేసి మధ్యాహ్నం ఇస్తున్నారు. ఈ పిల్లగాళ్ళు, చిన్న పిల్లగాళ్ళు, వృద్ధులు, పిల్లలు, ఆడవాళ్ళు, ముసలి వాళ్ళు ఎండకి కాళ్ళు గాలుతూ చాలా గగ్గోలు పెడుతున్నారు. చాలా దారుణం అంటే దారుణంగా ఉంది. దయచేసి విష్ణు నివాసం కాడ టోకెన్ క్యూ లైన్కి టెంట్ వేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ప్రతి ఒక్క భక్తునికి వాటర్ సౌకర్యం అయితే బ్రహ్మాండంగా ఇస్తున్నారు సేవా రూపంలో. అది మాత్రం సూపర్ ఎక్సలెంట్. ఇక ఇక్కడ టోకెన్ మాత్రం 3 గంటల నుంచి ఇస్తూనే ఉంటారు టోకెన్లు అయిపోయిన దాకా. అది 5 గంటల వరకు ఇస్తారా, నైట్ 9 గంటల వరకు ఇస్తారా, నైట్ 2 గంటల వరకు ఇస్తారా అనేది టోకెన్లు అయిపోయి పబ్లిక్ని బట్టి ఉంటుంది. దాని తర్వాత టోకెన్ మాకైతే ఒక 3 గంటలు 2 గంటలు విడిగా పట్టింది. ఒక 3 గంటల దాకా పట్టింది టోకెన్ క్యూ లైన్. టోకెన్ తీసుకున్నాము అంటే ఇక ప్రశాంతంగా, శుభ్రంగా, ఆరోగ్యంగా, చిన్నగా విష్ణు నివాసంలో పనుకోవచ్చు, లేదా కొండపైకి బస్సు ఎక్కిపోయి అక్కడ కూడా పనుకోవచ్చు. ఇది నా అభిప్రాయం. నేను ఎప్పుడు కూడా ఇలానే చేస్తూ ఉంటాను. టోకెన్ లేకుండా దర్శనానికి నేను వెళ్ళను. టోకెన్ లేకపోతే 25 గంటలు 24 గంటలు చిన్నపిల్లగాళ్లతో లోనకు పోయి గగ్గోలు పెడుతూ దేవుడా అంటూ ఘోరంగా ఉంటుంది. దయచేసి గమనించండి. టోకెన్ లేని దర్శనం ఉంటుంది, టోకెన్ లేకపోతే ఫ్రీ దర్శనం చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ చాలా టైం పడుతుంది అన్నమాట. ఇది విషయం. ఇక క్యూ లైన్లో మాత్రం ఎండ మాత్రం బేవత్సంగా కొడుతుంది. భక్తులు మాత్రం గగ్గోలు పెడుతున్నారు. చూడండి, కండవలు వేసుకొని, గొడుగులు వేసుకొని, గుడ్డలు వేసుకొని భక్తులు ఏడుస్తున్నారు. దయచేసి తిరుపతి దేవస్థానం వారు టెంట్లు వేస్తే బాగుంటుందని నా అభిప్రాయం, మర్చిపోవద్దు. ఇది విషయం అండి. తిరుపతి దేవస్థానం అప్పట్లో విష్ణు అలిపిరి మెట్లు నడిచిన వాళ్ళకి మార్గంలో ఎంత బాగా ఇచ్చేదో టోకెన్స్ శ్రీవారి మెట్లలో అంతా మార్చారు. సిస్టమ్స్ అన్నీ మార్చారు. ప్రభుత్వాలు మారుతూ ఉంటే సిస్టమ్స్ అన్నీ వాళ్ళు పెట్టిన ఆ పథకాలన్నీ మేము ఎందుకు ఉంచాలన్నట్టు మొత్తం మారుస్తున్నారు అని నాకు అనిపించింది. విష్ణు నివాసం ఇది. ఇక్కడ మనకి పొద్దుపూట, సాయంత్రం, మధ్యాహ్నం 3 పూటలా కూడా మనకి శ్రీవారి ఫుడ్ పెడతారు. సాంబార్ అన్నం, మజ్జిగన్నం పెడుతూ ఉంటారు. ఆ తర్వాత ఇక్కడ విష్ణు నివాసంలో పనుకోవచ్చు, వాష్రూమ్స్, అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి. ఖచ్చితంగా మనకి బ్రహ్మాండంగా సదుపాయాలు ఉంటాయి అన్నమాట. విష్ణు నివాసంలో పెద్దది 4-5 బిల్డింగ్లు ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది. నేను ఎక్కువ శాతం కూడా రూమ్ కోసం పోతే పైన తిరుపతిలో సిఆర్ఓ ఆఫీసర్ ఉంటుంది. అది ఉదయం పూట నుంచి ఇస్తారు. నేను సిఆర్ఓ ఆఫీసులో నా అభిప్రాయం ఏంటంటే అక్కడ రూమ్ కోసం 2 గంటలు నిలబడి ఆ రూమ్ దొరికిన తర్వాత ఆ అడ్రస్ దోలాడుకుంటూ వెళ్ళి దాని అంతా చేసే బదులు కళ్యాణ కట్టకాడనే నేను స్నానం చేసి గుండు ఎక్కించుకొని డైరెక్ట్గా క్యూ లైన్లోకి వెళ్తాను. ఇది నా అభిప్రాయం. నేను ఎప్పుడు ఇట్లా చేస్తుంటాను.
మరి ఇక వీడియో చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉన్న విషయం ఇదండి. నా వీడియో తప్పు నుండి క్షమించండి. ఇప్పుడు 2:30కి పోతే రేపు సాయంత్రం 4 గంటలకు ఇచ్చారు. అది పరిస్థితి. అంత దారుణం నడుస్తుంది. జనం ఎండకి టెంట్లు లేవు, మంచినీళ్ళు లేవు, చిన్న చిన్న పిల్లగాళ్ళు దారుణం. గాలి విపరీతంగా తోలుతుంది. నా కొడుకు గొల్లైపోయింది బాబు, జ్వరం ఒకటే వచ్చి ఎత్తుకు నాకే చెదగట్లా. ఏ